హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీది ఏం కూర అండి? గోంగూర. అయితే ఆ గోంగూర ఉడికించిన నీళ్ళు పారబోయమాకండి. మన చెయ్యి గట్టిగా ఆనిపెట్టి తోమక్కర లేకుండా, పైసా ఖర్చు లేకుండా ఇలా బంగారంలాగా తలతలగా మెరిసేటట్టు ఒక చిట్కా చెప్తాను. గోంగూర ఉడికించిన నీళ్ళు ఒక గిన్నెలోకి వార్చి పక్కన పెట్టండి. ఈ బింది గోంగూర నీళ్ళతో తోమిన బింది, ఇదైతే తోమలేని బింది. ఇది తెల్లగా ఉంది కాబట్టి ఇది నల్లగా ఉన్న ప్లేట్ ఒకటి తీసి ఇది మీకు చూపించాను ఎలా తోమాలో. ఈ నీళ్లు గోంగూర ఉడికించి వంచిన నీళ్ళు అన్నమాట. ఇవి కొంచెం సబీనా కావాలి. ఇంత బొగ్గులాగా ఉన్న పళ్ళని చూడండి ఎలా వస్తుందో. ఆ వాటర్ పోయగానే చూడండి మీకు ఎలా, నేనేం చెయ్యి పెట్టి రుద్దక్కర లేకుండా చూడండి ఎలా తెల్లగా వచ్చేస్తుందో చూడండి. ఇప్పుడు దీంతో సబీనా వేసి రుద్దుతాను. మొత్తం అంతా తోమిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది చూడండి ఎలా వచ్చిందో. ఇదివరకు చింతపండు లేకపోతే నిమ్మకాయ చెక్కతో తోమేదాన్ని. ఇప్పుడు ఉత్తి గోంగూర నీళ్లు పెట్టి సబీనా పెడితే ఇంత తెల్లగా వచ్చింది. ఇంకేం చెయ్యి కూడా గట్టిగా కొట్టుకునే పని లేదు. ఈ పళ్ళం అయితే బాగా బొగ్గైపోయింది కదా, రెండోసారి తోమంటే ఇంకా తెల్లగా వచ్చేస్తుంది, బంగారం రంగులోకి వచ్చేస్తుంది అన్నమాట. అవి కూడా తోమాలి, ఆ రెండు బిందులు కూడా. ఇది కూడా గోంగూర నీళ్ళతో తోమిన బిందె. ఇది కూడా ఈ క్యాన్ అయితే చింతపండుతో తోమిన క్యాను. ఈ చిట్కా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి, బాయ్. అన్నట్టు మర్చిపోయానండి, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో తీసి పెట్టాను, నేర్చుకుంటారని.